183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ క్లాస్ అయితే ఈ ఇయర్ అండ్కి ఇదే అనుకుంటానండి. నాకు తెలిసి 2023 అది కూడా మీరు December 23rd మీరు పెట్టడం జరిగింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, విజువలైజేషన్కి బిలీఫ్ సిస్టమ్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఈ రెండు కలిసాయి అనుకోండి, మనం అనుకున్నది ఏ విధంగా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటూ ఉంటారు. అంటే విష్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు 24 వస్తుంది, 2024 నాకే ఉంటుంది. ఎలా అంటే నన్ను నేను ఇలా చూసుకోవాలి అనుకునేటువంటి విష్ డెఫినెట్గా ఉంటుంది. నన్ను నేను ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని దాని మీద విజువలైజేషన్ ఉంటుంది. బట్ దానికి బిలీఫ్ సిస్టమ్ తోడైతే ఎలా ఉంటుంది అసలు? నారాజు, విజువలైజేషన్కి బిలీఫ్ సిస్టమ్ ప్రోటీన్ లాంటిది. ఎందుకంటే దానికి బలాన్ని ఇచ్చేది, తర్వాత బిల్డ్ చేసేది, కళను నిర్మించేది కూడా బిలీఫ్ సిస్టమే. నమ్మకం అనేది మనిషికి ఎంత బలంగా పనిచేస్తుందంటే, మన వాస్తవాలను పక్కన పెట్టి, అంటే వాస్తవం ఏదైనా సరే నమ్మిన వాస్తవం ఏదైతే ఉందో నమ్మకానికి అనుగుణంగా ఈ ప్రపంచం కూడా మనకు అనుకూలంగా పనిచేసే పరిస్థితి త్రూ విజువలైజేషన్ సాధ్యమవుతుంది. అంటే దీన్ని రియాలిటీ బెండర్స్ అంటారు. అంటే రియాలిటీ అందరికీ ఒక విధంగా ఉంటే విజువలైజ్ చేసిన అతనికి రియాలిటీ తనకు అనుకూలంగా మారుతుంది. యూ కెన్ బెండ్ ఇట్. జనరల్గా మనం సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటుంటాం. ఏదైతే చూస్తామో అదే నమ్ముతాం. సక్సెస్ సాధించడానికి సక్సెస్ చూస్తే తప్ప సాధించామని చెప్పడానికి లేదు. ఏదైనా డబ్బు సంపాదించాలంటే సంపాదించిన తర్వాత తప్ప సంపాదించాలని చెప్పడానికి లేదు. లక్ష్యాన్ని ఏదైనా నిర్దేశించుకుంటే ఆ లక్ష్యం చేరిన తర్వాత ఇక్కడ నిలబడి ఇప్పుడు చేరానని వెనక్కి చూడాలి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కానీ సీయింగ్ అంటే ఎప్పుడు చూస్తారు? మీరు ఎప్పుడు చూసే అవకాశం వస్తుందో అప్పుడు చూసి నమ్ముతారు. కానీ విజువలైజేషన్ థియరీ బిలీవింగ్ ఈజ్ సీయింగ్. మీరు నమ్మితే చూస్తారు, చూసిన తర్వాత నమ్మడం అనేది అందరూ చేసే పనే. కానీ నమ్మిన తర్వాత ఎలా చూస్తారు? ఒక్కొక్కసారి మనం చూసేవి కూడా అది నమ్మాలా? ఎస్, చూసిన తర్వాత నమ్మాలి. ఎందుకు నమ్మకూడదు? నమ్మాల్సిందే. అయితే మీరు కళ్ళతో చూసింది నిజమా, మెంటల్గా మైండ్తో చూసింది నిజమా? మైండ్లో చూసిన దాని స్పష్టత కళ్ళతో చూసిన దానికి కూడా వస్తుందా? అసలు మనం దేన్ని నమ్మాలి? సో విజువలైజేషన్లో నమ్మకం ఎట్లా బలపడుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఒక చిన్న ప్రయోగం స్క్రీన్ మీద చూద్దాం. నారాజు, ఇక్కడ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే రకరకాలైన సర్కిల్స్ కనిపిస్తాయి. ఎస్, ఇందులో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేస్తే ఏ పెద్ద సైజు నుంచి చిన్న సైజు సర్కిల్స్ దాకా నీకు ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పు. వాట్ ఆర్ ద బిగ్గర్ సైజ్ టు స్మాలర్ సైజ్? సార్ నాకు ఆరెంజ్ ఒకటే కనిపిస్తుందండి. అంటే రెండిట్లో కూడా బిగ్గర్ స్మాలర్ సైజ్ అనే దానికంటే కూడా అంటే ఒక యూనిక్ కలర్ ఉంది కాబట్టి చుట్టూ బ్లూలో. సో ఫస్ట్ అవి రెండు కనిపిస్తున్నాయి. అయితే మన ఎక్సర్సైజ్ ఇప్పుడు ఏంటంటే ఏది పెద్దది, అక్కడి నుంచి ఏవేవి చిన్న చిన్నవి, టాప్ ఏది పొజిషన్, చివర్లో ఏది, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్కిల్ అన్నిట్లోకి? ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది, ఏదైనా టఫ్ సార్ చాలా. ఇప్పుడు నీకు కనిపిస్తుంది, నీకు ఏమనిపిస్తుంది? ఏముంది సార్, అన్నీ ఒకే. అంటే ఆ బబుల్స్ అన్నీ ఒకేలా ఉన్నట్టున్నాయి, ఆ రౌండ్ సర్కిల్స్ అన్నీ ఒకేలా ఉన్నట్టున్నాయి. ఒకేలా ఉన్నాయి. కాకపోతే కంపారిజన్ చేసేటప్పటికి ఏంటంటే అవతల ఉన్నది ఏదైతే ఉందో అది కొంచెం చిన్నది కాబట్టి చిన్న సర్కిల్, ఇది పెద్దది కాబట్టి పెద్ద సర్కిల్ అన్నట్టుంది. అందులో ఏ కలర్ సర్కిల్ పెద్దదిగా కనిపిస్తుంది? ఏ కలర్ సర్కిల్? ఏ కలర్ సర్కిల్ పెద్దది ఉంది, ఏ కలర్ సర్కిల్ చిన్నదిగా ఉంది? బ్లూ అండి, బ్లూ పెద్దదిగా ఉంది. పెద్దది. ఆ తర్వాత నెక్స్ట్ సైజ్ ఏది కనిపిస్తుంది? ఏముంటుంది సార్ అంటే పెద్దదాని నుంచి చిన్నదిగా మనం వస్తే బ్లూ ఒకటే కనిపిస్తుంది సార్. అంటే చిన్నదని అంటే అది ఆరెంజ్ ఎలాగో చిన్నదిగానే ఉంది. చిన్నదా అది పక్కది చిన్నదాంతో కంపేర్ చేస్తాం అంటే పక్కది ఇంకో చిన్నది ఉంది కదా. ఇక్కడ ఆరెంజ్ ఏ సైజులో ఉందో ఆ ఆరెంజ్ కూడా అదే సైజులో ఉన్నట్టుంది. బట్ ఇది థిక్ ఉంది. ఏది థిక్ ఉంది? ఇది ఇందులో పెద్ద బబుల్స్ ఉన్న దాంట్లో కొంచెం థిక్ ఉంది, ఇది కొంచెం థిన్ ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఆప్టికల్ ఇల్యూజన్. నిజం చెప్పాలంటే రెండు ఒకటే కాపీ పేస్ట్ చేసినవి. అవునా? సేమ్ కలర్ ఇవి రెండు సైజు కూడా ఒకటే.
అయితే మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందంటే చూసేది వీటి ప్యాటర్న్ ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తుంది, ఇది లైట్ అది థిక్లా కనిపిస్తోంది తప్ప ఒరిజినల్గా రెండు ఒకే కలరే. పైగా ఇంకా కొంతమంది అబ్జర్వ్ చేస్తే ఇది పెద్ద సర్కిల్ మధ్యలో ఉన్నది ఆరెంజ్, అది చిన్నదిలా కనిపిస్తుంది. ఎందుకు సార్ అట్లా కనిపిస్తుందా నీకు? అట్లా ఇది ఇక్కడ ఉన్న ఆరెంజ్ సర్కిల్ పెద్దది, అక్కడ ఉన్న ఆరెంజ్ సర్కిల్ చిన్నదిలా కనిపిస్తుంది. అవును. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్యాటర్న్స్ని కంపేర్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక నువ్వు కలర్ డిఫరెన్స్ అన్నట్టే సైజ్ డిఫరెన్స్లు కూడా కొంతమందికి కనిపిస్తాయి. అవును, ఇది చిన్నదిగా కనిపిస్తుంది, అది కొంచెం పెద్దగా కనిపిస్తుంది, అమ్మోరు బొట్లాగా. కానీ రెండు సైజ్ ఒకటే, రెండు కలర్ ఒకటే. అయితే ఎందుకు ఈ తేడా ఉంది అని అంటే ఈ చుట్టూ ఉన్న పెద్ద సర్కిల్స్ ముందర, బ్లూ సర్కిల్స్ ముందర ఆ మధ్యలో చిన్నదిగా కనిపిస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం కాకుండా ఏదైతే ప్యాటర్న్స్ మనం గతంలో చూసామో ఆ ప్యాటర్న్స్కి మాదిరే రిపీటెడ్గా అదే చూడడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ప్యాటర్న్నే ప్రతి చోట చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చిన్న సర్కిల్స్ మధ్య పెద్దది, పెద్ద సర్కిల్స్ మధ్య చిన్నది అని మనం అనుకుంటాం, కానీ ఈ రెండింటి మధ్య ఒకే సైజే ఉంది. ఏది చిన్నది ఏది పెద్దది అంటే మీకు ఇది పెద్దది అది చిన్నది అంటాం, కానీ రెండు ఒకే సైజే. దిస్ ఆప్టికల్ ఇల్యూజన్. అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించేదంతా నిజం కాదు. మీరు కనిపిస్తేనే నమ్ముతాం అనుకుంటారే, మరి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం నమ్ముతారు? ఒకటి చిన్నదని నమ్ముతారు, కానీ అది చిన్నది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజేషన్ ఎట్లా అంటే కంటికి కనిపించకపోయినా చూపించగలదు. నీకు ఇంకా కంటికి కనిపించకపోయినా బట్ విజువలైజేషన్ విల్ హెల్ప్ యూ ఫీల్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆ సెంటెన్స్ చదువుతావు. జనరల్గా కెన్ యూ రీడ్ ఇట్ అని ఆటోమేటిక్గా బ్రెయిన్ అలా వెళ్ళిపోయింది. బట్ ఈజ్ ఉంది కదా మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఇదేంటబ్బా అని మళ్ళీ అక్కడ ఏదైనా ఓకే 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 కెన్ యూ రీడ్ దిస్. ఓ చదివేసావు కానీ అక్షరాలు లేవు అక్కడ. అవును. ఓకే నౌ సీ దిస్. వాట్ ఆర్ యూ రీడింగ్? సో నారాజు సగం అక్షరాలు లేకపోయినా సరే నువ్వు చదవగలిగావే, ఎక్కడి నుంచి వచ్చినాయి మిగతా అక్షరాలు నీకు? విజువలైజ్ చేశాను, ఎందుకంటే అది ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఉంది. అంటే సీక్వెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఎదురుగా అనుభవంలోకి రానక్కర్లా, మన బ్రెయిన్ ఆ వాస్తవం ఏందో ముందే చెప్తుంది. అవును. విజువలైజేషన్ ద్వారా గ్యాప్స్ని మీరు ఫిల్ చేయగలరు, కానీ అంతకుముందు ఆప్టికల్ ఇల్యూషన్లో కంటికి కనిపించింది కూడా నువ్వు అనుకున్నది నిజం కాదు. సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇన్ విజువలైజేషన్. ఏంటంటే జీవితంలో మనం ఏదైనా అనుభవం ఎదురయ్యేదాకా నమ్మకూడదు అనుకుంటే ఎదురైన అనుభవం కూడా వాస్తవం అని చెప్పడానికి లేదు. మీరు అది నిజమయ్యేదాకా ప్రతిసారి మీ జీవితంలో నిజం అవుతుందని నమ్మడానికి లేదు. అదే విజువలైజేషన్లో మీరు ఏది అనుకున్నారో స్పష్టంగా పిక్చర్ను క్రియేట్ చేసుకుని ఒకవేళ నిజంగా పరిస్థితులు లేకపోయినా సరే ఏ పరిస్థితులు ఉంటే మీనింగ్ఫుల్గా కనిపిస్తుందో లైఫ్, ఆ మీనింగ్ని మీరు ఫిల్ చేయగలరు. సో అలా ఫిల్ చేసినప్పుడు ఇక ముందుకు వెళ్ళిపోతారు. నౌ వాట్ ఆర్ యూ రీడింగ్ అని కనిపించకపోయినా నేను చదవగలిగా. సగం అక్షరాలు లేవు కానీ మిగతా సగం అక్షరాలు ఉన్నాయి, సగాన్ని ఫిల్ చేసి. కాదు ఇంతకు నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్. సో ఈ అక్షరాలు నేను ఏం చెప్తున్నా అంటే రెండు డిఫరెంట్ విషయాలు మాట్లాడుతున్నాం. ఒకటేమో సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూస్తే నమ్ముతాం అన్నది. చూసినా నమ్మటానికి లేదు. ఇవి రెండు ఈక్వల్ సర్కిల్స్ ఉన్నా ఒకటి పెద్దది ఒకటి చిన్నదిలాగా కనిపించింది, ఒకటి డార్క్ ఒకటి లైట్ లాగా అనిపించింది, కానీ అన్నీ ఒకటే. చూసినా మీరు నమ్మటానికి లేదు, మీరు నమ్మింది అది నిజం కాదు. ఇక్కడ చూడకపోయినా మీరు చెప్పింది కరెక్టే. అంటే విజువలైజేషన్ ద్వారా మీరు స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. విజువలైజేషన్ ద్వారా మీ లైఫ్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేసే అవకాశం ఉంది. విజువలైజేషన్ ద్వారా ఎక్కడికైనా గోల్ని రీచ్ అవ్వాలంటే ఈ మార్గంలో ఉన్న గ్యాప్స్, డాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కనెక్ట్ చేసే అవకాశం ఉంది. అలా కనెక్ట్ చేసి మీనింగ్ కనిపించకపోయినా దాంట్లో మీనింగ్ని మనం వెతుక్కొని మనం సృష్టించుకోగలిగే శక్తి కేవలం త్రూ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ద్వారా సాధ్యమవుతుంది. అది మనం ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాం. అట్లాగే జీవితంలో సంఘటనలు, జీవితంలో అనుభవాలు కూడా సంపూర్ణంగా అర్థమయ్యేటట్టు కంటికి కనిపించవు. అయినా సరే మన బ్లూ ప్రింట్తో వాటిని మ్యాచ్ చేసుకుంటే అవి మన బ్లూ ప్రింట్లోని గ్యాప్స్ని మనం ఫిల్ చేయాల్సింది మన బ్లూ ప్రింట్తో చేస్తే మనకు క్లారిటీ వస్తుంది.
దిస్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్ అని. దట్స్ హౌ వీ కెన్ గో అహెడ్. దట్స్ వై యూ విజువలైజ్ వెన్ ఎవర్ దెర్ ఆర్ గ్యాప్స్. విజువలైజేషన్ విల్ గివ్ యూ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. నాకు బాగా అర్థమైంది ఏంటంటే మన మైండ్లో ఆల్రెడీ ఒక విజువల్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఆ పాయింట్లో నుంచే చూడడానికి అవకాశం ఉండేలాగా. Correct. ఇందాక మీరు చూపించారు కదా, వాట్ ఆర్ యూ రీడింగ్ అని చెప్పేసి. అట్లా అంటే అందులో కొన్ని లెటర్స్ లేవు, హెచ్ లేదు, దాని తర్వాత ఈ లేదు, వై లేదు, డి లేదు, జీ లేదు, ఆల్మోస్ట్ సగం లేవు. అయినా సరే మనం ఎప్పుడో ఇచ్చినటువంటి సబ్కాన్షియస్లో ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, విజువలైజేషన్ ప్రింట్, అది మనం సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఆ క్లారిటీ మనకు కనుక రావాలి అని అంటే ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసేంత క్యాపబిలిటీ విజువలైజేషన్లో ఉందనంటే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇచ్చేసి ఉంటాం ప్రింటే. అది ఆటోమేటిక్ అవుట్కమ్ వచ్చేస్తుంది అండ్ టైంని బట్టి మనం అనుకున్న దాన్ని బట్టి. బ్రెయిన్లో ఆ దృశ్యాన్ని, అనుభవాన్ని మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటే ఆ అనుభవం రిపీట్ అయ్యి ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎస్, అది ఫిల్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ని అది సాల్వ్ చేస్తుంది. అలా మీరు ముందుకు వెళ్ళిపోతారు. దట్స్ హౌ విజువలైజేషన్ విల్ రియలీ వర్క్ ఫర్ యూ. గ్రేట్ నాలెడ్జ్ అండ్ ఫంటాస్టిక్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. కమింగ్ టు క్లాసెస్ అండ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ? ఈ December 23rd మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజు బేసిక్ విజువలైజేషన్. సో ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ద్వారా తమ కోరికలు ఎట్లా తీర్చుకోవాలి, తీర్చుకునే లోపల తీరే లోపు వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సినవి ఏమున్నాయని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో మనం స్టార్ట్ చేసే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావాల్సిందే. ఈ కింద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి వివరాలు అందుతాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక బ్రహ్మ ముహూర్తంలో జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే, విజువలైజేషన్ క్లాసెస్కి December 23rd జరుగుతున్నాయి. మీరు అనుకున్నది సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. December 23rd స్టార్ట్ అవుతుంది. 2023లో ఇప్పటి వరకు జరిగినటువంటి తప్పుల్ని మేము మర్చిపోయి ఒక సరికొత్త ఓల్డ్ 2024లో మమ్మల్ని బెస్ట్ ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి ఈ క్లాసెస్ అంటే ఎలా బయటికి రావాలి, ఎలా మనల్ని మనం నిర్మించుకోవాలి అనుకునేటువంటి విషయం తెలియాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.